హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం సూపర్ డూపర్ రొమాంటిక్ లవ్ స్టోరీ వెన్నెల్లో ఆడపిల్ల. యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ఈ స్టోరీ ఒక మూవీగా కూడా వచ్చి, అంటే శ్రీకాంత్ హీరోగా మూవీగా వచ్చి అది కూడా మంచి సక్సెస్ అయింది. సో ఈ స్టోరీని మీరందరూ ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అయితే ఉయ్యాల జంపాల అనే స్టోరీకి సూపర్ అని కామెంట్ పెట్టారు శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అండ్ కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రమే చూస్తున్నారు అని నాకు అనలిటిక్స్ ద్వారా తెలుస్తుంది. ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అంతేకాకుండా ఒకవేళ మీకు గనక నా వాయిస్ నచ్చితే, మీకు ఏదైనా యూట్యూబ్ ఛానల్కి వాయిస్ కావాలి అనిపిస్తే జస్ట్ నాకు మెసేజ్ పెట్టండి, మీ నంబర్ కూడా పెట్టండి. తప్పకుండా నేను మీ ఛానల్స్కి కూడా నేను వాయిస్ ఇస్తాను, కానీ పేమెంట్ బేసిస్లో అది మాత్రం ఉంటుంది. ఒకవేళ మీ ఛానల్స్కి వాయిస్ ఓవర్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో మీ నంబర్తో సహా పెట్టండి. తప్పకుండా నేను మీకు ఫోన్ చేసి మాట్లాడతాను. ఇక ఈనాటి మన ఎపిసోడ్లోకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంటర్ అయిపోదాం. లాస్ట్ ఎపిసోడ్లో ఏమైంది? బ్లైండ్ ఫోల్డ్ ఆడిన మన రేవంత్ గెలుస్తాడు. సో ఎక్కడైనా సత్యమేవ జయతే, నిజమే గెలుస్తుంది. అలా మన హీరో కూడా గెలిచాడనమాట. మరి ఇప్పుడేమవుతుందో చూద్దాం. కంగ్రాచ్యులేషన్స్, నిజానికి నేను మీకు చెప్పాలి అన్నాడు రేవంత్ ఉద్వేగం నిండిన కంఠంతో. ఆ క్షణం మిమ్మల్ని చూడాలని ఎంత అనిపించిందో తెలుసా? అందరూ నన్ను అభినందిస్తుంటే నేను అనుకున్నాను ఇవన్నీ నాకు కాదు, మీకు చెందాలి అని. మీరు అనవసరంగా నన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నారు. డిస్టర్బ్ అవుతుంది, తొందరగా బయటకు 10 నిమిషాల్లో అయిపోతుంది. లేదండి, ఆ క్షణం నేను ఎంత సెల్ఫ్ పిటీతో కుంగిపోయానో చెప్పలేను. మీరు కానీ ఆ ధైర్యం చెప్పకపోయి ఉంటే నా కెరీర్ అంతటితో ఆఖరైపోయేది. ఎక్కడో చదివాను, మగవాడి ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. సానుభూతి చెప్పటం కన్నా మానసిక స్థైర్యం ఇవ్వటం గొప్పది. మీరు రెండో పని చేశారు. ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియటం లేదు. స్నేహితుల మధ్య కృతజ్ఞతలేమిటి? అందామె నెమ్మదిగా. మీలో ఆ శక్తి ఉందని నాకు తెలుసు. అందుకే నాకు చేతనైనంత ప్రోత్సాహం ఇచ్చాను. మీరు గెలిచారు, అంతే. పోతే ఈ ప్రపంచంలో నేను అధికంగా ఆశయించుకునేది సెల్ఫ్ పిటిని రేవంత్. కానీ మీరే గాని ఆ సహాయం చేయకపోయుంటే అంటూ అతనేదో అనబోయాడు. ఆమె మధ్యలో ఆపిచేసి, మనమిక ఈ యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ మానేద్దామా అంది. రేవంత్ సిగ్గుపడి ఐఎమ్ సారీ అన్నాడు. ఆమె మాట మారుస్తూ, మీ విజయం సందర్భంలో మీకు చిన్న బహుమతి పంపిస్తున్నాను, తీసుకోండి అంది. ఏమిటి? చెప్పను, అది సస్పెన్స్. మీతో ప్రతిదీ సస్పెన్స్లా ఉందే. ఫోన్ నెంబరు, మీ పూర్తి చిరునామా. నా తప్పు లేదు, నేను హింట్స్ ఇస్తూనే ఉన్నాను, మీరు కనుక్కోవటం లేదు. మీ ముద్దు పేరు కనుక్కున్నాగా. ఆమె అట్నుంచి నవ్వింది. ఎందుకు నవ్వుతున్నారు? ముద్దు అంటే చిన్నప్పుడు చదువుకున్న గదిలో కరెంటు పోయిన లెక్క జ్ఞాపకం వచ్చింది. అన్నట్టు నన్ను కనుక్కోవటం విషయం ఏం చేశారు? ఇంకో 10 రోజులు కూడా లేదు మనం పెట్టుకున్న గడువు. మిమ్మల్ని చూస్తుంటే అసలు ఏ ప్రయత్నం చేస్తున్నట్టు లేదు. లేదని మీరెందుకు అనుకున్నారు? ఆ 8 నథింగ్ ఫర్ 6 గంటలు అర్థం ఏమిటా అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. పుణ్యకాలం అంటే జ్ఞాపకం వచ్చింది. నేను మిమ్మల్ని కనుక్కోవడానికి ఇంకా 10 రోజుల కాలం గడువు ఉంది కదా. చివరి ఆ 2 రోజులు నేను ఢిల్లీలో ఉంటాను. అంటే ఇంకో 2 రోజులు ఎక్కువ టైం ఇమ్మంటారా? అబ్బే, నా ఉద్దేశం అది కాదు, చెప్తున్నానంతే. అయినా 10 రోజులు ఎందుకు? ఇంకో 2-3 రోజుల్లోనే కనుక్కుంటాను. మీ టెలిఫోన్లో మొదటి 2 నంబర్లు తెలిసిపోయినాయి అప్పుడే అంటూ చెప్పాడు. 18. కరెక్టే. ఎలా కనుక్కున్నారు? నిజంగా అన్నదో వెక్రింతగా అన్నదో తెలీదు. రెండోది మొదటి కన్నా 8 రెట్లు అన్నారుగా. గుడ్ అందామే. 3వ అంకె 4వ అంకె చెప్పనా? చెప్పండి అన్నాడు ఉత్సాహంగా ముందుకు వంగుతూ. 3, 4 అంకెల కన్నా వాటిని తిరిగేస్తే వచ్చే అంకె 10 రెట్లు ఎక్కువ. ఇంకా ఏమిటి? ఇంకేమీ లేదా? నీరుగారిపోతూ అడిగాడు. ఈ మాత్రం హింట్ చాలు సాధారణమైన ఐక్యూ ఉన్నవాడికి 3వ అంకె కనుక్కోవడానికి. రేవంత్ చప్పున ఏదో అర్థమై 3వ అంకె ఏమిటో తెలిసింది అన్నాడు.
ఇక ఆ చీకట్లో ముద్దు కథ కూడా చెప్పేశానంటే ఫోన్ నెంబర్ అంతా తెలిసిపోతుంది. మీరు కనుక్కున్న మొదటి 2 నంబర్లు కరెక్ట్ అయిన పక్షంలో అంది. ప్లీజ్ ప్లీజ్ ఆ కథ ఏమిటో చెప్పరు అన్నాడు రేవంత్ అభ్యర్థిస్తున్నట్లు. ఒక ఊళ్ళో ఒక కాలేజీ ఉందట. ఆ కాలేజీ అమ్మాయిలు కొంతమంది కాలేజ్ డే అయిపోయాక ఒక హాల్లో పార్టీ చేసుకుంటున్నారట. వాళ్లల్లో ఒకే ఒక అబ్బాయి కూడా ఉన్నాడట. అమాయకంగా పాలబుగ్గలతో అచ్చు రేవంత్లా. రేవంత్ పళ్ళు బిగించి ముందు లెక్క చెప్పండి అన్నాడు. ఆమె నవ్వి ఏముంది, ఇంతలో కరెంట్ పోయిందట. ఆ చీకట్లో ప్రతి చిన్నారికి రేవంత్ని ముద్దు పెట్టుకోవాలనిపించింది అంది. రవీంద్ర సరోవర్ సంఘటనలా అన్నమాట. అలాగే, కానీ ఆ చీకట్లో రేవంత్ ఎక్కడున్నాడో ఎలా కనపడతాడు? కనబట్టు కదా. అందుకని వాళ్లల్లో లీడర్లాట అమ్మాయి స్నేహితురాళ్లతో, ఒసేవ్ మీరందరూ ఎక్కడి వాళ్ళక్కడే కదలకుండా నిలబడండి, అందర్నీ వరుసగా ముద్దు పెట్టుకుని నేను హాల్ బయటికి వెళ్ళిపోతాను అని అందట. మై గాడ్, ఒక అబ్బాయిని ముద్దు పెట్టుకోవడం కోసం అంత స్వజాతీ చర్యకి పాల్పడే రిస్క్ తీసుకుందా? మరేం చేస్తుంది పాపం. రేవంత్ బుక్కలకి అంత డిమాండ్ ఉందన్నమాట. రేవంత్ కోపంగా ఫోన్ పెట్టేయబోతూ లెక్క ఇంట్రెస్టింగ్గా ఉండటంతో తర్వాతేమైంది అని అడిగాడు. ఆ అమ్మాయిని చూసి ఇంకో అమ్మాయి కూడా అలాగే చేసి బయటకొచ్చిందట. అరగంట గడిచేసరికి రేవంత్ ఒక్కడే ఎర్రగా కందిపోయిన బుగ్గలతో మిగిలిపోయాడు పాపం. ఆ తర్వాత బయట ఫ్యూజ్ వేస్తున్న ఎలక్ట్రీషియన్కి గదిలోంచి 1081 సార్లు అని చప్పుడు వినిపించిందట. మై గాడ్, ఆ గదిలో ఎంతమంది అమ్మాయిలున్నారో అదే నా టెలిఫోన్లో చివరి 2 అంకెలు అని ఫోన్ డిస్కనెక్ట్ చేసిందామె. ఒరే రేవు, నీ గురించి ఎవరో వచ్చారా అన్న తల్లి మాటలకి గదిలోంచి బయటకొచ్చాడు రేవంత్. హాల్లో ఒక కాకి బట్టలు వేసుకున్న వ్యక్తున్నాడు. ఒక పెద్ద ప్యాకెట్టు, ఒక చీటీ అందించాడు. చీటీలో అఖండ విజయానికి గుర్తుగా అభినందిస్తూ అని ఉంది. దాని కింద చిన్న అక్షరాలతో PS, మీ డిటెక్టివ్ తెలివిని, పత్తేదారు చర్యల్ని దయచేసి ఈ అమాయకపు ప్రాణి మీద ప్రయోగించకండి అని వ్రాయబడి ఉంది. అతడికి నవ్వొచ్చింది. కాగితాన్ని మడుస్తూ ఏమిటి ప్యాకెటు అని అడిగాడు కుతూహలంగా. అతడు ప్యాకెట్ విప్పుతూ మీ టెలిఫోన్ ఎక్కడ సార్ అని అడిగాడు. రేవంత్ అతడిని తన బెడ్రూంలోకి తీసుకెళ్లాడు. ఆ పాకెట్లో చిన్న ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ లాంటిది ఉంది. దానికి ఫోన్ని అమరుస్తూ అన్నారు, ఇందులో 100 బటన్స్ ఉన్నాయి సార్. మీ స్నేహితులకి, పరిచయస్తులకి ఫోన్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక మీరు నంబర్లు డయల్ చేయక్కర్లేదు. మీకు కావలసిన 100 నెంబర్ల దాకా ఇందులో సంక్షిప్తపరచవచ్చు. మీరు బటన్ నొక్కితే ఆ నంబర్ అదే ఇస్తుంది. ఒకవేళ అవతలి వారి ఫోన్ ఎంగేజ్డ్ అయితే డయల్ చేసి అది వచ్చే వరకు ఇది అలా చేస్తూనే ఉంటుంది. ఇది మీ టైంని ఎంతో సేవ్ చేయటమే కాకుండా STDలు చేయటానికి చాలా ఉపయోగపడుతుంది అంటూ ఇంకో ఆపరేట్ని తీసి రెండో వైపు అమర్చాడు. మీరింట్లో లేనప్పుడు ఈ బటన్ నొక్కి వెళ్తే చాలు, మీకు బయట నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే ఇదిగో ఇలా వినబడుతుంది వాళ్ళకి అంటూ బటన్ నొక్కాడు. ఒక అమ్మాయి కంఠం వినపడింది. ఎక్స్క్యూజ్ మీ సార్, రేవంత్ ఇంట్లో లేరు. ఆయనకి మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వదలిస్తే చెప్పండి. టప్ మన చప్పుడుతో టేప్ తిరగడం ప్రారంభమైంది. మెకానిక్ టేప్ని ఆఫ్ చేస్తూ అన్నాడు, మీరింటికొచ్చిన తర్వాత ఈ టేప్ని రివైండ్ చేసుకుని వింటే మీకు ఎవరు ఫోన్ చేసి ఏం చెప్పదలుచుకున్నది తెలుస్తుంది. రేవంత్ విస్మయంతో ఆ పరికరాల వైపు చూస్తున్నాడు. సైన్స్ ఎంత అభివృద్ధి చెందిందో చూస్తుంటే అతడికి ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి పరికరాలున్నాయని ఎక్కడో చదివాను. ఇప్పుడు వాటిని ప్రత్యక్షంగా ఇండియాలో, అది తనింట్లో చూస్తుంటే సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. ఎవరు పంపించారు వీటిని అని అడిగాడు. అమ్మాయి గారు. రేవంత్ ఆసక్తిగా ముందుకు వంగి అదే ఎవరు అని అడిగాడు. ఆ మెకానిక్ నిర్లిప్తంగా జేబులోంచి మరో కాగితం తీసి అందించాడు. అందులో ఇలా ఉంది, మీరు అడుగుతారని తెలుసు బుజ్జప్పాయి గారు, అందుకే ఈ కాగితాన్ని కూడా రాసిపెట్టాను. చదివి రేవంత్ తలెత్తేసరికి ఆ మెకానిక్ లేడు. రేవంత్ ఆ అమ్మాయిని ఎప్పుడు కలుసుకుంటాడు, ఆ అమ్మాయి పేరుని ఎలా తెలుసుకుంటాడు, ఇంతకీ ఐ ఎట్ నథింగ్ ఫర్ 6 అనే దానికి అర్థమేమిటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పూర్తిగా స్టోరీ వింటేనే తెలుస్తుందండి. కాబట్టి తప్పకుండా వినండి. అలాగే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అంతేకాకుండా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా ప్లీజ్. ఎందుకంటే
సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వ్యూ వస్తుంది కరెక్టే, కాకపోతే నాకైతే ఒక సబ్స్క్రైబర్ మిస్ అవుతారు కదా. సో అలా నాకు హెల్ప్ చేయండి. ఇక ప్రతి ఎపిసోడ్లో కామెంట్స్ ఎవరెవరైతే పెడతారో తప్పకుండా వాళ్ళ పేర్లు అయితే నేను చదువుతున్నాను. అంటే ఒక ఎపిసోడ్లో కాకుండా ఇంకో ఎపిసోడ్లో తప్పకుండా కామెంట్స్ వచ్చాయంటే నెక్స్ట్ ఎపిసోడ్లో వాళ్ళ పేర్లు తప్పకుండా వస్తున్నాయి. కాబట్టి ప్లీజ్ ప్రతి ఒక్కరూ కామెంట్ పెట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మరో ఎపిసోడ్ అంటే తులసి దళం అనే హారర్ స్టోరీలో మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.